మొదటి భాగంలో మొదటి పస్కా పండుగ అన్నది ఎలా ప్రారంభమైంది అనే దాన్ని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 35వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి అని ఉంది. యోషియా పస్కా పండుగ జరిగించాడట దేవునికి. ప్రశ్న ఏంటంటే, ఎందుకని యోషియా పస్కా పండుగ జరిగించాడు? పస్కా పండుగను ఆచరించి ఇశ్రాయేలీలందరి చేత పస్కా పండుగను ఎందుకు ఆచరింపజేశాడు అన్నది ప్రశ్న. యూదులు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తేదీ పస్కా పశువును వధిస్తారు. తరువాతి 7 రోజులు పులియన్ రొట్టెలు పండుగ ఆచరిస్తారు. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రత్యేకంగా చెప్పాడు అంటే ఏదో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఓసారి 34వ అధ్యాయము 29వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. యోషియా ఈ పస్కా పండుగ జరిగించడానికి నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ ఎందుకు చేశాడు ఆయన? మనం ఎవరం కూడా ఊరకనే భక్తి పరులు అయిపోం. మనం ఎవరమే ఊరకనే భక్తి పరులం కాము. దెబ్బ పడితేనే భక్తి తన్నుకొని వస్తుంది. అన్నీ ఉన్నాయనుకో, మనం చేసే వికృతమైన చేష్టలకు హద్దు ఆపు ఉండదు. దెబ్బ మీద దెబ్బ పడితే ఎంత భక్తి పరులు అయిపోతాం, ఎంత ప్రార్థనా పరులు అయిపోతాం, ఎంత పరిశుద్ధం అయిపోతాం. దెబ్బ తగలాలి కదా. యోషియాకు కూడా దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలినప్పుడు ఆయనలో వచ్చిన మార్పు మొత్తం ఇశ్రాయేలుల్ని మార్పు వైపు నడిపించింది. చదువుతున్నాను వినండి. వారు రాజునొద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా, వారు అంటే కొంచెం చరిత్ర చెప్పాలి ఇక్కడ. యోషియా దేవాలయాన్ని శుభ్రపరచమని పంపించాడు తన సేవకుల్ని. వాళ్ళు వెళ్ళి శుభ్రం చేస్తూ ఉన్నారు. అంటే యోషియా నాన్న ఆమోను కానీ వాళ్ళ నాన్న మనషే కానీ భయంకరమైన విగ్రహారాధన చేసి మొత్తం భ్రష్టు పట్టించారు. ఈయన అధికారంలోకి రాగానే దేవాలయాన్ని శుభ్రం చేయమని ఆజ్ఞాపించాడు. శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. బైబిల్ పండితులు ఏం చెప్పారు అంటే, ద్వితీయోపదేశకాండం 27, 28, 29 అధ్యాయాలతో కూడినటువంటి ఒక భాగం దొరికింది. అందులో దేవుడు తన మాట వినకుండా ఇశ్రాయేలీయులు తిరగబడినప్పుడు ఎలాంటి శిక్ష రప్పిస్తాడో స్పష్టంగా చెప్పబడింది. అక్కడ దీవెనలు, ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. మరణము, జీవం పక్కపక్కన పెట్టి మీకు మరణం కావాలా, జీవం కావాలా అన్నటువంటి ప్రశ్న ఉంది అక్కడ. అది విన్నప్పుడు భయపడిపోయాడు. నా పితరులు ఇంత విగ్రహారాధన చేశారే, దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతుందని భయపడిపోయి ఆ సేవకులు హుల్దా దగ్గర నుంచి ఆ సమాచారాన్ని తీసుకుని వచ్చి, దీని అర్థం ఏంటంటే దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మన మీద, ఎందుకంటే మన పితరులు విగ్రహారాధన చేశారు కాబట్టి అని చెప్పేటప్పటికీ 29వ వచనం, వారు రాజునొద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా, ఏ వర్తమానం ఇంతవరకు చెప్పాను, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, మన పితరులు విగ్రహారాధన చేసేటప్పటికి దేశమంతా పాపంతో నిండిపోయింది కాబట్టి దేవుడు కోపంగా ఉన్నాడు అనే సమాచారం తీసుకొని రాగా, రాజు యోధా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి, ఎవరిని పిలువనంపించాడంట? రాజు యోధా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యోధా వారందరూ యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్న పెద్దలందరినూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపించబడెను. తాను విన్న సమాచారాన్ని ఏం చేశాడు? పిన్నల్ని, పెద్దల్ని, యాజకుల్ని, లేవీయుల్ని, ప్రధానుల్ని, అధికారుల్ని అందరిని పిలువనంపించి అందరికీ వినిపింపజేశాడు. ఇంత ఉగ్రత మన మీద కుమ్మరించబడబోతూ ఉంది అని తెలియని వారందరికీ సమాచారాన్ని వినిపించాడు. ఆ రోజు అందరి చేతుల్లో బైబిల్ లేవు. ఈయన కూడా దొరికింది దేవాలయంలో, ఈయన దగ్గర కూడా లేదు, దేవాలయంలో దొరికింది, దొరికితే చదివాడు. ఈరోజు నీ చేతిలో, నా చేతిలో, మనందరి ఇండ్లలో ఎన్ని బైబిల్ ఉన్నాయి? ఎప్పుడు చదివాం? బైబిల్ చదివితే దేవుని గురించినటువంటి స్పృహ పెరుగుతుంది, మనకి స్పర్శ పెరుగుతుంది, మనకి
పాపం పట్ల చురుకుదనం పెరుగుతుంది. బైబిల్ మూసి పెడితే మొద్దు మారిపోతుంది మన మనస్సాక్షి పాపం విషయంలో. ఎంత పాపం చేస్తున్నా సరే ఏమవుతుందో చూస్తున్నాం అని అనిపిస్తుంది. బైబిల్ ఎంత చదువుతామో దేవుని గురించిన స్పృహ అంత పెరుగుతుంది, పాపాన్ని గురించి స్పర్శ అంత పెరుగుతుంది. కొంతమంది ఉంటారు, తోలు మందం అంటారు, వాళ్ళని ఏమంటారు? తోలు మందం. మాస్టారు ఎంత కొడుతూ ఉన్నా సరే ఇలా చేయి పెడతాడు, ఎంత గట్టి కొట్టినా సరే ఇలాగే ఉంటాడు. అదే చురుకుందనుకో, తోలు పలచగా ఉందనుకో, ఇలా అనగానే ఇలా తీస్తాడు, ఇలా అనగానే ఇలా తీస్తాడు. మాస్టర్కి పిచ్చెక్కిపోతుంది, వెనక్కి తీస్తావా అని వాంచి పడేస్తాడు కదా. తోలు పలుచుకుంటే కొట్టకముందే వెనక్కి తీస్తుంటా ఇలా. కానీ తోలు మందంగా ఉంటారు కదా, ఇలా ఇచ్చి కొట్టుకో నీ ఇష్టం, కొట్టుకుంటావో నరికేస్తావో నీ ఇష్టం. శారీరకంగా తోలు మందం ఉంటే ఇబ్బంది లేదు, కానీ మనస్సాక్షి విషయంలో తోలు మందం అయితే వాతవేయబడిన మనస్సాక్షి అని వ్రాయబడింది. ఎండిపోయిన మనస్సాక్షి. ఎద్దుల మెడ మీద కాడి పెడతారు. ప్రారంభంలో చాలా నొప్పికి విలవిల్లాడుతుంది అది. అలా కాడి మోసి మోసి ఆ మెడభాగం ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, ఎండిపోతుంది. ఎంత కాడి పెట్టినాక దానికి స్పర్శ ఉండదు. అలా ఎండిపోయిన మనస్సాక్షి ఉంటుంది. వాళ్ళకి ఎంత పాపం చేసినా ఏమనిపించదు. యోషియా చెవిలో ఎప్పుడైతే ఆ మాటలు పడ్డాయో మొత్తం దేశాన్ని ఏకం చేసి, ఎందుకంటే ఆయన రాజు కదా, మొత్తం దేశాన్ని ఏకం చేసి అందరికీ చెప్తున్నాడు, ఇలాంటి ఉగ్రత కింద బ్రతుకుతున్నాం మనం. పంటలు పండుతున్నాయి, ఆరోగ్యం బాగుంది, వర్షాలు పడుతున్నాయి, అంత క్షేమంగా ఉందనుకుంటున్నారేమో దేశ ప్రజలారా. దేవుని ఉగ్రత కింద ఉన్నాం, ఏ క్షణాన్నైనా విరుచుకుపడతాడో మనకు తెలియదు అని అందరికీ వినిపింపజేశాడు ధర్మశాస్త్ర మాటలు. నీ చెవి దాకా సత్యం వచ్చిందంటే, నా చెవి దాకా సత్యం వచ్చిందంటే అది ఇంకో వ్యక్తి చెవి దాకా చేరవేయవలసిన బాధ్యత మన మీద ఉంది. యోషియా దగ్గరికి సమాచారం వచ్చింది, యోషియా మనసులో పెట్టుకున్నాడా? యోషియా ఆ సమాచారాన్ని మొత్తం దేశం అందరి చెవుల్లో ఊదాడు. ఎందుకని? ఆయన రాజు కాబట్టి. మనం అంత ప్రభావం లేకపోతే ఒకరిద్దరికైనా ఆ మాటల గురించి మనం చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. ఇది మన బాధ్యత. మొదటిగా ఏం చేశాడు ఆయన? దేవుని మాటలు విన్నప్పుడు తన్ను తాను తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, తన వస్త్రాలు చింపుకున్నాడు, హుల్దా దగ్గర పంపించాడు, పూర్తి సమాచారం తెప్పించుకున్నాడు. ఒకటి, ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు దేవుడి గురించి. ఆ ధర్మశాస్త్ర గ్రంథం తన చేతికి రాగానే, మన చేతులు బైబిల్ ఉన్నప్పుడు మనం చదవాలి, తెలుసుకోవాలి. నంబర్ 2 ఏం చేశాడు? తాను తెలుసుకున్న విషయాన్ని మొత్తం దేశంలో ఉన్న అందరికీ వినిపింపజేశాడు. సమాచారాన్ని అందరికీ, వారందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. నంబర్ 2. నంబర్ 3 ఏం చేస్తున్నాడు అంటే 31, పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. అందరి సమక్షంలో తనకై తాను నిబంధన చేసుకుంటున్నాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన మాటల ప్రకారంగా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదని యెహోవా సన్నిధిని నిబంధన చేశాడు. అందరి సమక్షంలో ప్రమాణం చేశాడు. ఈ మాటల్లో దేవుడు ఏం చెప్పాడు? వాటన్నిటి ప్రకారం నేను చేస్తాను, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో అని అందరి సమక్షంలో ప్రమాణం చేశాడు. రాజే అలాంటి ప్రమాణం చేస్తే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? మేము కూడా పాటిస్తాం, మేము కూడా పాటిస్తాం, మేము కూడా పాటిస్తాం అని అందరు నిబంధన చేస్తుంటారా? నంబర్ 4 ఏం చేశాడు చూద్దాం. 32, మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసిన కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించరు. ఆయన నిబంధన చేసుకోవడం మాత్రమే కాదు, ప్రజలను కూడా ఆ నిబంధనకు ఒప్పుకొన చేశాడంట. ఎంత మార్పు వచ్చింది కదా. 33 వచనం, మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించటం మానలేదు. అండర్లైన్ చేసుకుంటే పదాన్ని ఏముంది అక్కడ అంటే, మరియు యోషియా ఇశ్రాయేలులకు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి, దేవుడి మాట ప్రకారం చేస్తా అని చెప్పాడా? దేవుని వాక్యం ఏముంది? విగ్రహాలను చేయకూడదని ఉంది. వెంటనే దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తీసివేశాడు. వాక్యం
వేటిని వద్దని చెప్పిందో వాటన్నిటిని తీసివేశాడు, విగ్రహాలను తీసివేశాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది. విగ్రహాలు దేశంలో ఉన్నాయంటే వాటన్నింటికి నమస్కారం పెట్టే వ్యక్తులు ఉన్నారు కదా, అభిమానులు, భక్తులు ఉన్నారు కదా. మరి విగ్రహాలు తీసివేస్తుంటే ఎంత వ్యతిరేకత వస్తుంది. ఎంత వ్యతిరేకత వచ్చినా పర్లే, నా దేవుని మాట ప్రకారం నేను బ్రతుకుతానని తీర్మానం చేసుకున్న తర్వాత ఎవడు శత్రువైనా ఎవడు స్నేహితుడైనా నాకు అనవసరం. దేవుని మాట ప్రకారం బ్రతకాలి అంటే అందరూ స్నేహితులుగా ఉండరు. యేసు ప్రభు అంటాడు, ఒక ఇంటిలో 5 మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరు, ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ఇంటిలోనే గోడ కట్టాల్సి వస్తుందని చెప్పాడు యేసు ప్రభు. కానీ మనం ఈరోజు మొత్తం ప్రపంచాన్ని స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఏ విధమైన క్రైస్తవం, ఏ బైబిల్ చదువుతున్నారో తెలియదు. కానీ యోషియా దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తీసివేస్తున్నప్పుడు వాటి తాలూకు భక్తులు ఎంత వ్యతిరేకత చూపించి ఉంటారు, ఎంతగా సనిగి ఉంటారు, గొనిగి ఉంటారు, శాపనార్థాలు పెట్టుంటారు. కానీ యోషియా పట్టించుకోలే. నేను దేవుని సంతోష పెట్టాలి, తన ధర్మశాస్త్రాన్ని నాకు అప్పగించాడు, ఆ ధర్మశాస్త్రంలో ప్రతి మాట ప్రకారం నేను బ్రతకాలని తీర్మానం చేసుకున్నా. ఎవడు శత్రువైనా ఎవడు స్నేహితుడైనా, ఎవడికి నచ్చినా ఎవడికి నచ్చకపోయినా మొత్తం విగ్రహాలన్నీ తీసివేశాడు. నంబర్ 2 ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలీలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశారు. అబ్బా, ఆయన విగ్రహాలు తీసివేశాడు, ఇశ్రాయేలీలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లుగా చేశాను. మరి ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారు, ఎంత ప్రయాసపడ్డాడో తెలియదు. కానీ ఇశ్రాయేల్ అంతా తమ దేవుడైన యెహోవానే. ముందు దేవుళ్ళు కానీ విగ్రహాలకు నమస్కారం పెట్టారు, ఇప్పుడు తమ దేవుడైన యెహోవాను అనుసరించేటట్టుగా చేశాడంట. ఇప్పుడు లైన్ చూడండి, ఎంత అద్భుతమైన లైను. అతని దినములన్నీ అంటే ఆయన బ్రతికినంత కాలం అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఇది కదా జీవితం అంటే, ఇది కదా చరిత్ర అంటే. అతని దినములన్నీ ఆయన బ్రతికినంత కాలం యెహోవాను అనుసరించడం మానలేదంట. జనులు అంత భక్తిని పుట్టించాడు, అన్ని సంస్కరణలు చేపట్టాడు రాజైన యోషియా. ఇప్పుడు ప్రశ్న రావాలి, ఇంతకీ యోషియా వయసు ఎంత? యోషియా 8 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు? యోషియా 8 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. 8 సంవత్సరాలంటే 3వ తరగతి. 8 సంవత్సరాలంటే 3వ తరగతి వయసులో సింహాసనం ఎక్కాడు. ఎందుకంటే నాన్న చచ్చిపోయాడు కాబట్టి అర్జెంటుగా ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అయితే పెద్దలు సలహాలు ఇస్తూ ఉంటారు. మొత్తం ఈయన చేస్తాడా అంటే, పెద్దలు పక్క నుండి నాన్న ఇది చెయ్యి ఇది చెయ్యి అన్నప్పుడు సరే అని తలోపాలి. లేదు అలా కాదంటే వాళ్ళు కూడా బలవంతంగా చేసేదానికి లేదు. కానీ పెద్దలు ఏం చెబుతున్నారో, జ్ఞానులు ఏం చెబుతున్నారో దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ సలహా విని దేవుని మందిరాన్ని శుభ్రపరచాలనుకున్నాడు. అలా ఆ గ్రంథంలో మాటలు వినబడినప్పుడు ఏడ్చి వస్త్రాలు చింపుకొని మరలా హోల్దా దగ్గరికి పంపించి పూర్తి సమాచారం తెప్పించుకున్నాడు. ఇంతకు ఏం చెప్తున్నాడు దేవుడు అని? ఏ వయసులో? చిన్న వయసులో. మనకు బైబిల్ చదవాలంటే విసుగు, చిరాకు, ఆసక్తి ఉండదు. ఎంత అపురూపంగా చదివిపించుకున్నాడో. పూర్తి సమాచారం కావాలి నాకు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అందరి సమక్షంలో నిబంధన చేశాడు, అందరినీ ఒప్పుకొని చేశాడు, మొత్తం దేశంలో ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టించాడు, అందరినీ తమ దేవుడైన యెహోవాకి విధేయులయ్యేటట్టుగా చేశాడు. అక్కడ రాయబడిన మాట, అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించటం మానలేదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇదంటే, ఆయన బ్రతికినంత కాలం ఇశ్రాయేలీలు ఇంకో దేవుని చూడలేదు. అంత అద్భుతంగా మార్చాడు, అన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాడు. మరి ఏం చేశాడు? ఎంతగా తను సమర్పించుకున్నాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడో తెలియదు. కానీ ఆయన బ్రతికినంత కాలం యెహోవానే దేవుడు ఇశ్రాయేల్ దేశంలో. ఏమి చరిత్ర కదా, ఏమి జీవితం కదా. ఇది కదా ఒక వ్యక్తి గురించి దేవుడు అనాల్సింది. అతడు బ్రతికినంత కాలం ఇశ్రాయేలీలు ఇంకో దేవుణ్ణి చూడలేదు. అబ్బా, ఏమి స్టేట్మెంట్ దేవుడు రాయించాడు అంటే, 8 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. ఇప్పుడు చూడండి 35వ అధ్యాయం 1వ వచనం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. పై వచనాలు ఏం చూసాం? విగ్రహాలన్నీ పగలగొట్టాడు. విగ్రహాలు పగలగొట్టేటప్పుడు ఆయా దేవుళ్ళకి, దేవతలకు సంబంధించిన భక్తులు ఉంటారు కదా, మనసులో నొచ్చుకొని ఉంటారు. భౌతికంగా పడగొట్టగలం కానీ అంతరంగంలో పడగొట్టలేం కదా. భౌతికంగా కొన్ని విషయాలు చేయొచ్చు కానీ అంతరంగంలో చేయలేం కదా. ఇప్పుడు యోషియా ఏం చేశాడు అంటే, అందరూ అంతరంగంలో కూడా దేవుణ్ణి సేవించాలి అంటే
పస్కా పండుగ ఆచరింప చేయాలి. అంతకుముందు పస్కా పండుగ లేదు, ఎప్పుడో హిజ్కియా చేశాడు. అది కూడా ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం కాదు, సొంత విధానంలో చేశాడు. తర్వాత మనషే చేయలే, ఆమోను చేయలే. దాదాపు 60 సంవత్సరాలు పస్కా పండుగ లేదు దేశంలో. అంటే జనులు తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు. ఇశ్రాయేలు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎందుకున్నామంటే మా దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చాడు పస్కా పశువు వధించడం ద్వారా. ఆ రోజు మా పిల్లలు తప్పించబడ్డారు, మా ప్రాణాలు కాపాడబడ్డాయి, మా బానిసత్వం వీడిపోయింది, మాకు స్వతంత్రం వచ్చిందని పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పస్కా పండుగ దాదాపు 60 సంవత్సరాలు పట్టించుకోకుండా ఈ 60 సంవత్సరాల్లో కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త దేవతలు పుట్టుకొచ్చారు. ఇప్పుడు అంతరంగంలో మరలా ప్రతివాడు యెహోవా నిజమైన దేవుడు, ఆయన మమ్మల్ని విడిపించింది, మా విమోచకుడు ఆయన అనేది జ్ఞాపకం చేయడానికి పస్కా పండుగ ఆచరిద్దాం. మొదటి నెల వచ్చింది, 14వ రోజు వచ్చింది, పస్కా పండుగ ఆచరింపజేశాను. ఎలా పస్కా పండుగ ఆచరించారు అంటే ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగిన. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పొలియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించారు. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. వింటున్నారు ఇంకో స్టేట్మెంటు? ఎంత ఘనముగా పస్కా పండుగ జరిగిందంటే ప్రవక్త అయిన సమూయేలు ఆ కాలం తరువాత యోషియా వరకు అంత ఘనంగా పస్కా పండుగ జరగలే. మధ్యలో ప్రవక్త అయిన సమూయేలు అంటే చివరి న్యాయాధిపతి. ఆయన సౌలుని రాజుగా అభిషేకించాడు. రాజరిక వ్యవస్థ ప్రారంభించిన వాడు సమూయేలు. రాజరిక వ్యవస్థ ప్రారంభించబడినప్పటి నుండి యోషియా కాలం వరకు ఈ మధ్యలో ఎప్పుడు ఇంత ఘనంగా జరగలే, అంత ఘనంగా పస్కా పండుగ జరిగించాడు. మీకు అర్థం కావడం చెప్తాను వినండి. సౌలు మొట్టమొదటి రాజు, తర్వాతి రాజు దావీదు, తర్వాత సొలొమోను, రెహబాము, అబియాము, ఆసా, యెహోషపాతు, యెహోరాము, అహజ్యా, యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా. ఎంతమంది పోయారు? 16 మంది రాజులు పోయారు. 16 మంది రాజులు చేయలేనంత పనిని 26 సంవత్సరాల అబ్బాయి యోషియా చేస్తున్నాడు. 16 మంది రాజులు దేన్ని చేయలేకపోయారో ప్రవక్త అయిన సమూయేలు దినాలు మొదలుకొని యోషియా కాలం వరకు ఇంత ఘనముగా పస్కా పండుగ ఆచరించబడలేదు. అంటే 16 మంది రాజులు ఇంత ఘనంగా పస్కా పండుగ జరిగించలేదు. వీళ్ళందరిని మించి చేశాడు పస్కా పండుగ. ఎంత వయసు అంటే 8 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కాడు. ఈయన 18వ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది. 19వ సంవత్సరం చూడండి, యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరంలో ఈ పస్కా పండుగ జరిగింది. 18వ సంవత్సరంలో పస్కా పండుగ జరిగింది. 8 + 18 26వ సంవత్సరంలో పస్కా పండుగ చేస్తే 16 మంది రాజులు కనుమరుగైపోయారు ఆ పస్కా పండుగలో. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు అంటే సమూయేలు మొదలుకొని ఇంతవరకు ఇంత ఘనంగా ఎవరు ఆ పస్కా పండుగని చేయలేదు, అంత ఘనంగా చేశాడు. ఎందుకు అంత ఘనంగా చేశాడు అనేదానికంటే ముందు ఎలా చేశాడు అనేది మనకు తెలియాలి. పస్కా పండుగ ఎలా చేస్తామంటే నేను ఒక గొర్రె పిల్లని తీసుకొని వస్తాను, మీరు ఒక గొర్రె పిల్లని తెచ్చుకుంటారు, ఇంకొకరు ఇంకో గొర్రె పిల్లని తెచ్చుకుంటారు. ఎవరి ఇంటికి వాళ్ళే గొర్రె పిల్లని తెచ్చుకుంటారు. ఎప్పుడు? ఆ నెల దశమి నాడు 10వ తారీఖు. 14వ తారీఖు ఎవరి ఇంట్లో వాళ్ళు పస్కా పశువు వధిస్తారు. తర్వాత 7 రోజులు ఎవరి ఇంట్లో వాళ్ళు పులిని రొట్టెలు తింటారు కదా. నీకు గొర్రెపిల్ల లేకపోతే నేనివ్వను, నీకు గొర్రెపిల్ల లేకపోతే నేనివ్వను, నీ గొర్రెపిల్ల నీవు తెచ్చుకోవాలి, నా గొర్రెపిల్ల నేను తెచ్చుకుంటాను. అదేమైనా కోడా 100 రూపాయలు పెట్టివ్వడానికి? గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల మనమే తెచ్చుకోవాలి. యోషియా అంతకుముందే విగ్రహాలన్నీ పగలగొట్టించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు వ్యక్తిగతంగా యెహోవాను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఒక్కడికి గొర్రెపిల్ల కావాలి కదా. మీరందరూ గొర్రెపిల్లను తెచ్చుకోండి, మేకపిల్లలు తెచ్చుకోండి, పస్కా ఆచరించండి అంటే కొంతమంది తెచ్చుకోరు. ఎందుకు తెచ్చుకోలేదంటే మాకు డబ్బు లేదండి, మా దగ్గర డబ్బు లేదండి, మాకు అంత స్తోమత లేదండి అని సాకులు చెప్తారు కదా. ఇప్పుడు యోషియా ఏం చేశాడు అంటే 35వ అధ్యాయం 7వ వచనం, మరియు యోషియా
తన సొంత మందులో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. యోషియా తన సొంత మందలో నుండి, అక్కడ పదం చూస్తున్నారా, యోషియా తన సొంత మందలో నుండి 30,000 గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చాడు. ఎవరికెవరికైతే పస్కా పశువులు కొనుక్కునే స్తోమత ఉందో మీరు పస్కా పండుగ ఆచరించండి. ఎవరికి పస్కా పండుగను ఆచరించడానికి పస్కా పశువు లేదు అంటున్నారో చేతులెత్తండి. 30,000 చేతులు పైకి లేసాయి. మీకు అర్థం కావడానికి చెప్తాను, అందరూ చేతులు ఎత్తారా అనకండి, అర్థమయ్యేదానికి. 30,000 చేతులు పైకి వచ్చాయి. అందరూ వచ్చేసేయండి. యోషియా గారు వచ్చింది ఎంతమంది అనుకుంటున్నారు? 30,000 మంది. 30,000 మందా? నా సొంత మందులో నుంచి 30,000 పొట్టేళ్ళు, మేకలు ఇచ్చేసేయండి. నా సొంత మందులో నుంచి 3,000 ఎద్దుల్ని, కోడిదోడలు ఇచ్చేసేయండి. ఎవరికి పట్టింది? వాళ్ళు పస్కా ఆచరిస్తే ఈయనకు వచ్చిన లాభం ఏంటి? ఆచరించకపోతే ఈయనకు వచ్చిన నష్టం ఏంటి? తన సొంత మందులో నుండి 30,000 గొర్రెల్ని, పొట్టేళ్ళని, 3,000 కోడిదోడల్ని జనులకు ఒక్కొక్కరికి ఇచ్చాడంట. అంటే ఇశ్రాయేలు దేశమంతా యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలి. మా విమోచకుడు యెహోవా తప్ప కొత్తగా పుట్టిన ఈ రాతి దేవతలు కాదనే విషయం అందరికీ అర్థం కావాలి. గత 60 సంవత్సరాల నుంచి మా నాన్న ఆమోను కానీ, వాళ్ళ నాన్న మనషే కానీ, అంతకు ముందు ఉన్నటువంటి రాజులు కానీ యెహోవాను మరిచిపోయి విచ్చలవిడి ప్రభుత్వం చేశారు, భ్రష్టు పట్టించారు ఇశ్రాయేలు దేశాన్ని. మరలా ఇశ్రాయేలు తమకు తాముగా దేవుడికి సమర్పించుకోవాలి అంటే వారందరికీ పస్కా పశువుని ఇవ్వాలి. పస్కా పశువు అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక్కో పొట్టేలు ఇవ్వాలంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి ఇచ్చి తన సొంత మందలో నుంచి మీరు ఆచరించండి, యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు యెహోవాను జ్ఞాపకం చేసుకోవడానికి తన సొంత మందులో 30,000 గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, 3,000 కోడిదోడలు ఇచ్చాడు. అంటే ఆయన అంతరంగంలో ఇశ్రాయేలు దేశం కేవలం సైన్యములకు అధిపతి అయిన యెహోవానే అనుసరించాలని ఎంత భారం ఉందో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే యోషియా ఇలా చేశాడో 8వ వచనం, అతని అధిపతులను, ఆయన చూసినటువంటి అతని అధిపతులు, ఆయన కింద పనిచేసే అధికారులు ఉంటారు కదా, ఎంప్లాయీస్, కోర్టులో పనిచేసే వాళ్ళు, రాజసముఖంలో పనిచేసేటువంటి వాళ్ళు, అతని అధిపతులను జనులకును, యాజకులకును, లేవీలకును మనఃపూర్వకముగా పశువులను ఇచ్చారు. ఎలా ఇచ్చారంట? మనఃపూర్వకంగా, బలవంతంగా కాదు. అరే రాజే తన సొంత మందులో నుండి 30,000 గొర్రె పిల్లల్ని ఇచ్చాడు, 30,000 మేక పిల్లల్ని ఇచ్చాడు, 3,000 కోడిదోడలను ఇచ్చాడు అని మాకు కూడా భక్తి ఉంది కదా మా యెహోవా మీద, మాకు కూడా భక్తి ఉంది. రాజుగారు ఆపండి, ఈ మిగిలిన వాళ్ళకు మేమిస్తాం, అంతా మీరేస్తే ఎలాగండి, మేమిస్తాం. ఎప్పుడైతే ఒకడు వేడిగా మండడం ప్రారంభిస్తాడో ఆ వేడికి ఇంకొకడు అంటుకుంటాడు. నిప్పుకుంటే లక్షణం ఏంటంటే పక్కనున్న దాన్ని తగలబెట్టి తీరుతుంది. నిప్పుకుంటే లక్షణం ఏంటి? అగ్గిపుల్ల వెలిగితే చాలు పక్కదాన్ని అంటించేస్తుంది అది. యోషియా ఒక్కడు వెలిగాడు ఆ లేఖనాలతో, పక్కన వాళ్ళు అంటుకున్నారు. అతని అధిపతులను జనులకును, యాజకులకును, లేవీలకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారంట? యెహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా, యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చరే. 2,600 గొర్రెలు ఇచ్చారంట, 300 కోడలను ఇచ్చారంట. మనం భక్తిగా ఉంటే మన భక్తి పక్కన వాళ్ళకి అంటుకుంటుంది. మనం మండితే పక్కన వాళ్ళు కూడా వేడవుతారు. మనం చల్లబడితే పక్కనోడు కూడా చల్లబడతాడు. మన ఇంట్లో మనం ఒక్కరు చాలు మొత్తం కుటుంబాన్ని వెలిగించాలి అంటే నిజంగా లేఖనాలు గౌరవించే వ్యక్తులమైతే. మనం తూతు మంత్రంగా నామకార్థంగా ఉన్నాం అనుకో, వాళ్ళు కూడా తూతు మంత్రం నామకార్థమే. యోషియా వెలిగాడు, ముందు చెప్పలే అధికారులరా మీరు కూడా ఇవ్వండి నేను కూడా ఇస్తా చెప్పలే. ఎవరికి లేవో వచ్చేసేయండి, నా మందులోంచి ఇచ్చేసేయండి వీళ్ళకి. అరే మొత్తం క్రెడిట్ అంతా రాజుగారికి వెళ్ళిపోతుంది. అసూయత కాదు, మనోపూర్వకంగా మేము కూడా మా దేవుడికి చేయిద్దాం, మా దేశం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది కదా, రాజుగారండి మాకు అవకాశం ఇవ్వండి. సరే చేయండి. 2,600 గొర్రెలు, 300
కోడెదోళ్ళు ఇచ్చారంట. ఇది చూసినటువంటి యాజకులకి వాళ్ళకు ప్రేరేపణ వచ్చింది. మొదటి యోషియా, తర్వాత అతని అధిపతులు, ఇప్పుడు యాజకులు. 9వ వచనం చూడండి. కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు నెతనేలును లేవీయుల్లో అధిపతులకు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చరే. 5,000 గొర్రెలు 500 కోడెలను ఇచ్చారంట. ఇప్పుడు దేశంలో ఎవ్వరికి మాకు పశువు లేదండి, పస్కా పశువు అనేదానికి లేదు. అందరికి వచ్చేసాయి. లేవీయులకి, యాజకులకి, అధికారులకి, జనులకి అందరికీ పశువులు వచ్చేసాయి. రేపు పండుగ, మన దగ్గర డబ్బు లేదు చేతిలో, ఉసూరుమంటూ ఉన్నాం. ఈలోపు ఎవరైనా వచ్చి ఒక 10,000 చేతిలో పెట్టారనుకోండి, ఈ రోజు నుంచే పండుగ స్టార్ట్ అవుతుంది కదా. ఆనందం తట్టుకోలేక, డబ్బు లేక మనం పండుగ చేయలేదు, కానీ డబ్బు ఉంటే పండుగ చేస్తాం కదా. అందరికి పశువులు ఇచ్చేశాడు. ఇక పండుగ చేయడానికి అంటే ఇప్పుడు అలా పశువులు తీసుకున్నటువంటి మొత్తం ఇశ్రాయేలు జాతి అంతా, మిగిలిన వారికి పశువులు ఉన్నాయి, లేని వాళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు మొత్తం ఇశ్రాయేలు జాతి అంతా పస్కా పశువులు వధించి పండుగ చేస్తున్నారు. పస్కా పండుగ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు మా పితరులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు 9 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద తీసుకుని వచ్చినప్పుడు 9 తెగుళ్ళకి ఫరో హృదయం కఠినపరచబడితే చివరి తెగులుగా జ్యేష్ఠ సంతానాన్ని చంపేటువంటి ఆ తెగులు వచ్చినప్పుడు మా పితరులు రక్షించబడ్డారు. మా పితరుల ప్రథమ సంతానం రక్షించబడింది. ఇశ్రాయేలు ప్రథమ సంతానం రక్షించబడింది. కారణం ఈ పస్కా పశువుని వధించి రక్తాన్ని ద్వారబంధానికి పోయడం ద్వారా ఆ రక్తాన్ని చూసినటువంటి సంహారపు దూత దాటి వెళ్ళింది. అలా మేము తప్పించబడ్డాం. ఆ రోజు రాత్రి ఇశ్రాయేలు బయలుదేరి ఐగుప్తును విడిచిపెట్టి వచ్చేసారు. బానిస బ్రతుకుల నుంచి స్వతంత్రులుగా వచ్చాం. ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి వచ్చాం. ప్రత్యేకమైన ప్రజగా బ్రతుకుతున్నాం అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ మాంసాన్ని తింటూ ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. ఆ పస్కా పశువును కాల్చుకున్నారు, పులిన రొట్టెలు చేసుకున్నారు, చేదు కూరలు వేసుకున్నారు. ఎన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, సమూయేలు కాలం మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరలా అందరూ గుంపుగా కూర్చొని తండ్రి మాట్లాడుతూ ఉంటే భార్య వింటుంది, బిడ్డలు వింటున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ చరిత్రని ఇప్పుడు మరలా ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. అలా చేసింది ఎవర్రా అంటే రాజైన యోషియా, 26 సంవత్సరాల యోషియా. ఇది కదా చరిత్ర అంటే, ఇది కదా జీవితం అంటే. మనకు దేవుడు ఆయుష్నిచ్చాడు అంటే ఈ ఆయుష్లో ఆ దేవుణ్ణి గణపరిచేటట్టుగా ఇంకో వ్యక్తిని వెలిగించకపోతే ఎందుకు ఈ జీవితము? ఈరోజు యేసు ప్రభుని ప్రకటించడానికి వచ్చినటువంటి సేవకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏమొస్తుంది, ఎవరు ఏమి ఇస్తారని చూస్తున్నారు. కానీ ఇది కదా చరిత్ర అంటే మన జీవితంలో ఒక్కరిని వెలిగించగలిగితే, ఒక్కరిని దేవుళ్ళో నిలవబెట్టగలిగితే, స్థిరపరచగలిగితే, మనకున్నటువంటి వేడి ఇంకొకటికి అంటుకోగలిగితే ఇది కదా భాగ్యం అంటే. మనం తినకపోయినా పాపం ఇంత దూరం ఆలోచించటంలే. ఇంత దూరం ఎప్పుడు ఆలోచిస్తాం? లేఖనాల దగ్గరికి వస్తే లేఖనాల్లో యోషియా లేడు, ఇప్పుడు ఉన్నాడా? కొన్ని వేల సంవత్సరాలు చీకిపోయాయి, ఎముకలు కూడా లేవు, మట్టిలో కలిసిపోయాడు, ఆనవాళ్ళు కూడా లేవు, ఆయన సమాధి కూడా లేదు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు చేసిన చరిత్ర ఇక్కడ లెఖించబడింది. అతని దినములన్నీ ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించడం మానలేదు. స్టేట్మెంట్ మిగిలిపోయింది ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో. ఆయన ఎన్ని గొర్రెలను ఇచ్చాడో, ఎన్ని మేకలను ఇచ్చాడో, ఎన్ని కోడెదూడలను ఇచ్చాడో నంబర్ రాసి పెట్టాడు దేవుడు. ఆ గొర్రెలు లేవు, ఆ మనుషులు లేరు, ఏమీ లేవు, కానీ నంబర్ ఇక్కడ మిగిలిపోయింది. ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారు. 8వ వచనంలో అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనవపూర్వక పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 అని పేర్లు చెప్పాడు. ఇక్కడ ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు మిగిలిపోయాయి ఇక్కడ. ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి పశువులన్నీ వాళ్ళ పేర్లు లిఖించబడింది ఇక్కడ. 9వ వచనం చూడండి. కొనన్యాయు, అతని సహోదరులైన షమయాయు, నెతనేలు పేర్లు లిఖించబడ్డాయి ఇక్కడ. ప్రభు పేరట మనం చేసే ప్రతి పని ప్రభు మరిచిపోడు. అతని పేరట చేయబడిన ఏ ఉపకారాన్ని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడింది హెబ్రీ పత్రికలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అంటే, మీరు వెళ్ళండి సువార్తకి, నా నామాన్ని బట్టి సువార్త నిమిత్తం మీకు గిన్నెడు నీళ్ళు ఎవరైతే ఇస్తారో వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మనం చేసే ప్రతి చిన్న పని లిఖించబడతాయి. ఇక్కడ లిఖించాడు. ఆ రోజు వాళ్ళు పశువులు ఇవ్వలేదనుకో, పశువులు పోయిండేటివి, వీళ్ళు కూడా పోయిండే వాళ్ళు.
కానీ దేవుడికి ఇచ్చిన కారణం చేత ఇక్కడ లిఖించబడ్డాయి పేర్లు. నీవు నేను మన జీవితంలో మనం తినింది, త్రాగింది, మనం కట్టుకున్నది, మనం అనుభవించింది, మనము పోతాం, అవి పోతాయి. ప్రభువు పేరట మనం చేసే ప్రతి పని చరిత్రలో నిలవబడుతుంది. మీకు మాట చెప్పమంటారా? లూకా సువార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములను ప్రతి గ్రామంలోను సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండరు. ఎవరెవరు ఉన్నారంట? మగ్దలేనే మరియా, యోహన్న, సూసన్న ఉన్నారంట. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చరే. వారికి అన్న దగ్గర 4 నంబర్ పెట్టాడు, కిందేమో చూడండి, అనేక ప్రాచీన ప్రతుల్లో ఆయనకు ఉపచారం చేయించు వచ్చరే. మీకేం అర్థం కాలేదు కదా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని వేల మందికి భోజనం పెట్టాడు, మనం చదువుకున్నాం కదా. ఆ వేల మంది పేర్లు ఏంటి? ఏమో 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు, కొన్ని వేల మందికి వడ్డించాడు, 12 గంపలు మిగిలితే ఎత్తించాడు కదా. ఆ తిన్న వాళ్ళ పేర్లు ఏమని తెలుసా మీకు? తెలీదు. కానీ ఇక్కడ మగ్దలేనే మరియా, యోహన్న, సూసన్న వీళ్ళు ఆయనకు ఉపచారం చేశారు. తమ ఆస్తితో ఆయనకు ఉపచారం చేశారు. వారి ఆస్తితో యేసు ప్రభుకు భోజనం పెట్టారు. యేసు ప్రభు చేత భోజనం చేశారు. వాళ్ళ పేర్లు తెలియదు ఎవరికి, మనకి. యేసు ప్రభు చేత వడ్డించబడి తిన్నారు చూసారా, వాళ్ళ పేర్లు తెలియదు చరిత్రలో. యేసు ప్రభుకి భోజనం పెట్టారు చూసారా, వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి ఇక్కడ. ఎంతసేపు ప్రభు అదేవు ఇదేవు అదేవు, నువ్వేమిస్తావి? నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు, డబ్బు గురించి కూడా, డబ్బు గురించి మాత్రమే కాదు, డబ్బు గురించి కూడా మాట్లాడుతున్నాను. నీ వలన దేవునికి ఒరిగిందేంటి? దేవుని సేవకు ఒరిగిందేంటి? యోషియా ఇచ్చిన గొర్రెల సంఖ్య, మేకల సంఖ్య, ఎద్దుల సంఖ్య లిఖించబడింది. అధికారులు ఇచ్చినటువంటి గొర్రెల సంఖ్య లిఖించబడింది, ఎద్దుల సంఖ్య లిఖించబడింది. లేవీలు ఇచ్చినటువంటి గొర్రెల సంఖ్య, ఎద్దుల సంఖ్య లిఖించబడింది. ఎందుకు ఇచ్చారు అంటే తిని త్రాగమని కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలు దేశం విగ్రహాలతో నిండిపోయింది. భౌతికంగా విగ్రహాలు పడగొట్టాం, కానీ అంతరంగంలో విగ్రహాలు నిలవబెట్టుకుని ఉన్నారు. ఆ విగ్రహాలు కూడా కూలిపోవాలంటే, ఇక్కడున్న విగ్రహాలు కూలిపోవాలంటే అందరికీ పస్కా పశువుని ఇస్తే వాళ్ళు వధించి వాళ్ళ ఇళ్లల్లో కొన్ని వందల సంవత్సరాలుగా మర్చిపోయిన యెహోవాను మరలా జ్ఞాపకం చేస్తుంటారు. ప్రతి ఇల్లు చర్చిలా మారుతుంది, ప్రతి ఇంటిలో ధర్మశాస్త్ర ప్రకటన జరుగుతుంది. ప్రారంభంలో పస్కా పండుగప్పుడు దేవుడు చెప్పాడు, ఇది తరతరాలకి నిత్యమైన జ్ఞాపకార్థ పండుగ, ఇది ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. కొన్ని వందల సంవత్సరాలు మర్చిపోయారు. వీళ్ళు గొర్రెలు ఇవ్వడం ద్వారా, వీళ్ళు సొంత ఆస్తి ఇవ్వడం ద్వారా మరలా ప్రతి ఇంటిలో ఇశ్రాయేల్ దేశంలో ఇదే రోజు చరిత్రలో ఏం జరిగిందంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం బానిసలుగా ఉన్నాం అని ప్రతి ఇంటిలో యజమానుడు పాస్టర్ అయిపోయాడు, బోధకుడైపోయాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. తర్వాత 7 రోజులు పులియని రొట్టెల పండుగ, ప్రతిరోజు పులియని రొట్టెలు, చేదుకూరలు వేసుకుంటూ పిల్లలకు బోధిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఎర్ర సముద్రం దగ్గర ఎలాంటి కార్యాలు చేశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే అరణ్యంలో ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, బండను తీసి నీళ్లు ఇచ్చాడు, పూర్యాలు రప్పించాడు. సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి చరిత్ర ఈ 7 రోజుల్లో మరలా అందరి మనసులోకి వచ్చేసింది. మరలా యెహోవాను అందరి జీవితంలో నింపుకొని యోషియా బ్రతికిన నాళ్ళు ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించుట మానలేదు. ఎంత ఉజ్జీవం వచ్చింది. ఇది ఉజ్జీవం అంటే. ఈరోజు ఉజ్జీవ సభలు అంటే ఎక్కువ మందిని పిలవడం, అందరి దగ్గర డబ్బును దండుకోవడం, ఇది ఉజ్జీవ సభ. ఏది ఉజ్జీవం అంటే? ఇది ఉజ్జీవం అంటే. ఉజ్జీవం ఎప్పుడు వస్తుందంటే వాక్య ప్రకటన జరిగినప్పుడు. ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? వాక్య ప్రకటన జరిగినప్పుడు. మైకు తీసుకుని గట్టి గట్టిగా అరిచేవాడిని ఉద్యోగ ప్రసంగికుడు అంటారు. అరిస్తే కదా ఉద్యోగం వచ్చేది, వాక్యం చెబితే వస్తుంది. వాక్యం నిదానంగా చెప్పినా, మెల్లిగా చెప్పినా, చిన్నగా చెప్పినా వాక్యం వినబడితే ఉద్యోగం వస్తుంది. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా ఏం చేశారంట? ఆ దినముల్లో వారు మోషే గ్రంథాన్ని జనులకు చదివి వినిపించగా, అంతే. మోషే గ్రంథాన్ని చదువుతున్నారు. ఆ మోషే గ్రంథంలో ఏ భాగాన్ని చదువుతున్నారంట? 23వ అధ్యాయాన్ని చదువుతూ ఆ మోషే గ్రంథంలో అందులో అమ్మోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు, వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచి ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను.
కాగా జనులు ధర్మశాస్త్రం వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీలో నుండి వెలివేసిరి. కాగా జనులు ధర్మశాస్త్రం వినినప్పుడు, అరిచినప్పుడు కాదు. ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది అంటే వాక్యం ప్రకటించబడినప్పుడు. కాగా జనులు ధర్మశాస్త్రం వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీలో నుండి వెలివేసిరి. మిశ్ర జన సమూహం అంటే అమ్మోనీయుల్ని, మోయాబీయుల్ని. ఏం చేయాలంటే ఈరోజు సంఘానికి బైబుల్ కరువు అయిపోయింది, బైబుల్ దూరం అయిపోయింది, బైబుల్ కొత్తది అయిపోయింది. బైబుల్ మోస్తున్నారు కానీ ఇందులో ఏముందో ఆలోచించిన పాపాన్ని పోలే ఎవరు కూడా. బైబిల్ మోసుకుంటున్నారు, రకరకాల బైబుల్లో. ఇందులో ఏముందని ఆలోచించలే. ఇందులో ఏముందో మనకు తెలియకపోతే మనలో సంస్కరణ జరగదు. యోషియా విన్నాడు, హుల్దా దగ్గర పంపించాడు, పూర్తి సమాచారం రప్పించుకున్నాడు, తాను అందరిని పిలిచాడు, అందరికీ వినిపించాడు. ఎందుకంటే అందరూ మారాలి కదా. అందరికీ వినిపించాడు, అందరు వెళ్ళి విగ్రహాలను తొలగించారు, అందరూ ఒప్పుకున్నారు. పస్కా పండుగ వచ్చింది, అందరికీ పస్కా పశువులు పంపిణీ జరిగింది, అందరూ పస్కా పండుగ చేశారు. యోషియా బ్రతికిన నాళ్ళు యోషియా కనబడుతూ ఉంటే అందరూ తాము చేస్తున్న నిబంధన గుర్తొస్తూ ఉంది, తాము చేస్తున్న పస్కా పండుగ గుర్తొస్తూ ఉంది. పస్కా పశువులు వదిలించారు, 7 రోజులు పులిన రొట్టెల పండుగ, మొత్తం 8 రోజులు దేవుని ధ్యాసలో మాట్లాడుకొని మొత్తం ఇశ్రాయేల్ దేశం సంస్కరించబడింది. దేవుని వాక్యం ప్రకటిస్తే సంస్కరణ జరుగుతుంది, ఉజ్జీవం వస్తుంది. దేవుని వాక్యం కాకుండా పెట్టకథలు మాట్లాడుకుంటే ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రతి దొరికింది. అది దొరకపోయింటే మామూలుగానే పరిపాలించుండు. ఎప్పుడైతే ధర్మశాస్త్ర ప్రతి దొరికిందో సీరియస్గా తీసుకున్నాడు దేవుని ధర్మశాస్త్రాన్ని. ఈరోజు నేను ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటే, మన బైబిల్ విప్పి చదవడం ప్రారంభిస్తే, రాత్రింబవళ్ళు చదివి దీనికి అర్థమేంటి అని ఆలోచిస్తే నిజమైన అర్థం కావాలి. మన సొంత జ్ఞానం వద్దు. యోషియాకు చదవచ్చు, యోషియా అధికారులకు చదవచ్చు, కానీ ఎక్కడ పంపించాడు? ప్రవక్త అయిన హుల్దా దగ్గర పంపించాడు. కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రవక్తలే నిజంగా వివరించగలుగుతారు. సోది కాదు మనకు కావాల్సిన. బైబిల్ తెరిచి బైబిల్లో నిజమైన అర్థం మనకు తెలిసినప్పుడు అప్పుడు వచ్చిన మార్పు, అప్పుడు వచ్చింది సంస్కరణ. మన చేతిలో ఉన్న బైబిల్ మనం చదివితే మిరాకిల్స్ జరుగుతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 100 మంది క్రైస్తవులు ఉన్నారు అనుకుందాం, లెక్కకి అర్థం కావడానికి. ఆంధ్రప్రదేశ్ అంతా 100 మంది ఉన్నారు అనుకుందాం. 100 మందిలో 10 మంది బైబిల్ చదవడం ప్రారంభిస్తే చాలు, 100 మంది మారిపోతారు. యోషియా ఒక్కడు వాక్యాన్ని విన్నాడు, ఇశ్రాయేలు దేశం అంతా సంస్కరించబడింది. యోషియా బ్రతికిన నాళ్ళు యెహోవాను అనుసరించటం మానలేదు వాళ్ళు. 10 మంది, 100 మందిలో 10 మంది బైబిల్ చదవడం ప్రారంభిస్తే, నిజంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని కనుక చదవడం ప్రారంభిస్తే సంస్కరణ ప్రారంభమవుతుంది. ఉజ్జీవ సభలు అక్కర్లే, బైబిల్ చదివే వాళ్ళు కావాలి. ఉజ్జీవ సభల్లో ఏముండదు అంటే వాక్యం ఉండదు. పేరేంటి? ఉజ్జీవ సభ. ఏముండదు? వాక్యం ఉండదు. ఏముంటుందరా అంటే కథ. ఇంటర్నెట్లో ఒక కథ తీసుకొని, ఒక మోరల్ స్టోరీ తీసుకొని, ఆ మోరల్ స్టోరీని ఎమోషనల్గా మలిచి ఏడిపిస్తారు, నవ్విస్తారు, కవ్విస్తారు, ఊగిస్తారు, దొర్లిస్తారు. అది ఉద్యోగం అంటే. అక్కడ అరిచేది, అక్కడ గెంతేది, అక్కడ దొరలేదాన్ని ఉద్యోగం అనరు, పిచ్చి పట్టింది అంటారు. ఉద్యోగం అంటే యెహోవా ధర్మశాస్త్రం వినబడినప్పుడు జనులే వారిలో ఉన్న అమ్మోనీయులు చూసి, నువ్వు అమ్మోనీయుడు కదా, నీకేం పని ఇక్కడ, బయటికి వెళ్ళిపో. నువ్వు మోయాబీయుడు కదా, ఏం పని ఇక్కడ, బయటికి వెళ్ళిపో. ఇశ్రాయేల్ దేశంలో మీకు స్థానం లేదు. ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వానికి 10వ తరం వాడు కూడా చేరకూడదని ఇక్కడుంది. మరి అన్ని రోజులు కలిసే ఉన్నారు కదా, అన్ని రోజులు పాపం ఎవరు చదివి వినిపించాల వాక్యాన్ని. ఎప్పుడైతే నెహెమ్యా చదివి వినిపించమన్నాడో, ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఆ మాట ఉందో, అప్పుడు అవునా ధర్మశాస్త్రంలో ఈ మాట ఉందా, బయటికి వెళ్ళండి, ఇది మా దేశం, మీకు స్థానం లేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళందరి చేతిలో బైబిల్ లేదు. ఒక ధర్మశాస్త్ర ప్రతి యాజకుడి చేతిలోను, ఒకటి రాజు చేతిలోను ఉండేది. కాబట్టి అందరికీ తెలిసే అవకాశం లేదు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పండుగ రోజున 7 రోజులు వినిపించేవాళ్ళు. అలా విన్నప్పుడే వినాలి, మిగిలిన రోజులు తెలియదు వాళ్ళకి. అలా చాలా రోజులుగా ధర్మశాస్త్రం లేక అందరు కలిసిపోయారు ఇశ్రాయేల్ దేశంలో.
ఎప్పుడైతే నెహెమ్యా వచ్చాడో ధర్మశాస్త్రం చదివి వినిపించండి, అమ్మోనీయులు పంపించండి అంటే తిరగబడతారు. అదేంటండి, సహోదర భావం లేదు, నీకు సామరస్యం లేదు, పక్కన వాడిని ప్రేమించడం తెలియదు అని తిరగబడతారు. వద్దు, ధర్మశాస్త్రాన్ని చదవండి, ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఒకసారి చూద్దామా? అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు అని ప్రకటన చేయగానే బైబిల్లో ఎలాగుందా? దేవుడు ధర్మశాస్త్రం ఇలా మాట్లాడా? అయితే అమ్మోనీయులకి ఏం పని ఇక్కడ, మోయాబీయులకి ఏం పని మన దేశంలో? మనకే మనవ చెబితే కోపాలు వస్తాయి. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. యోషియా చేసిన పస్కా పండుగ అంతకుముందు 16 మంది రాజులు ఎవరు చేయలేకపోయారు. అంత ఘనంగా పస్కా పండుగ జరిగింది. మొత్తం ఇశ్రాయేల్ దేశం అంతా పస్కా పండుగకి లోబరిచాడు, చరిత్రలో నిలవబడ్డాడు. ఎప్పుడో అపోస్తలుడు ప్రకటించారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అపోస్తలులు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ గురించి ప్రకటించబడడం వల్ల రకరకాల యేసు ప్రభువులు బైబిల్ చదివి ప్రకటించడం వల్ల ఇంటర్నెట్ ఆన్ చేసి ఇంటర్నెట్లో వెతుక్కొని ఆ కథకు అనుగుణంగా యేసు ప్రభువును మలుస్తున్నారు. ఇంకోసారి చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు 2024లో క్రైస్తవ్యంలో చర్చిల్లో ఏ యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు అంటే, ఇంటర్నెట్లో ఒక కథని, ఇంటర్నెట్లో ఒక సంఘటనని, ఇంటర్నెట్లో దేన్నో ఒక దాన్ని చదివి అందులో సంఘటనకి తగినట్టుగా యేసు ప్రభువును మౌల్డ్ చేసి చివరిలో ఒక వాక్యం తగిలించి వదిలిపెడుతున్నారు. ఈ యేసు ప్రభు కాదు బైబిల్లో ఉన్నది. మరలా మనం అపోస్తలుల బోధనకు వస్తే, మరలా మనం బైబిల్ ఓపెన్ చేస్తే, కొత్త నిబంధనలు ఓపెన్ చేస్తే, అపోస్తలుడైన పేతురు ఏం ప్రకటించాడు? అపోస్తలుడైన పౌలు ఎవరిని ప్రకటించాడు? ఏమని ప్రకటించాడు? అపోస్తలు ఎందుకు హతసాక్షులయ్యారు? అపోస్తలు జీవితం అంతా ఎందుకు ఏ యేసు ప్రభువును ప్రకటించారు? ఏమి రాబడదామని ప్రకటించారు? వాళ్ళు ఏం సంపాదించారు? వాళ్ళు ఎందుకని దేశదిమ్మరులయ్యారు? కుటుంబాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, ఒక్కసారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి అపోస్తలుడు మరలా తన సొంత ఇంటిని చూడలే, తన సొంత కుటుంబాన్ని చూడలే. తోమ మన భారతదేశంలో చచ్చిపోయాడు. ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారి శిక్ష విధించబడుతుంది అనే మాటని, ఆజ్ఞను తీసుకొని బయలుదేరితే మరలా వారి సొంత జనాంగాన్ని చూడలే, సంబంధాలు లేవు. ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో దయనీయమైనటువంటి పరిస్థితి. భయం అనిపిస్తుంది, ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. ఇంత భయానకమైన చావా. ఈరోజు మనకు మాత్రం యేసు ప్రభు కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అనారోగ్యం లేకుండా, అప్పులు లేకుండా, సమస్యలు లేకుండా, కేసులు లేకుండా, అన్ని విషయాల్లో పూలలో పెట్టుకొని చూసుకున్నాడు మనల్ని. కానీ వాళ్ళని కత్తికి ఎదురెళ్ళమన్నాడు. నిన్ను బట్టి దినవెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము, అయినా సరే సంతోషంగా చేస్తాం ప్రభు, ఎందుకంటే మా కోసం నీవు ప్రాణం పెట్టావు కదా, తిరిగి నీ కోసం ప్రాణం పెట్టడం పెద్ద విశేషం ఏమీ లేదు. నీవు నీతిమంతుడు అయి ఉండి, దేవాదేవుడు అయి ఉండి, నీవు మా కోసం ప్రాణం పెట్టావు. ఇది గొప్పతనం అంటే, పాపాత్ముల కోసం ప్రాణం పెట్టావు. పాపాత్ములు మీకోసం ప్రాణం పెట్టడం మా భాగ్యం, మా ధన్యత, పెడతాం ప్రభు అని కత్తికి ఎదురెళ్ళారు, హతసాక్షులయ్యారు. ఈరోజు ఏ యేసు ప్రభు ప్రకటించబడుతున్నాడు? మీరు చర్చికి రండి, మీకు దేవుడు అన్నీ ఇస్తాడు. నిన్న ఒక పోస్ట్ చదివాను. ఎక్స్ అనే ఊరిలో ఒక బహిరంగ సభ జరిగిందంట. వేలాదిగా జనులు వచ్చి ఆశీర్వదించబడ్డారు, విడుదల నొందారు, స్వస్థత నొందారు, ఆశీర్వదించబడ్డారు. ఎక్కడ టైటిల్ ఇది? బైబిల్లో ఉందా ఇలా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరక శిక్ష. ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు. మీరు సిలువను ఎక్కించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీ పాపాలు కారణం యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి. ఎక్కడికి వెళ్తే ఎక్కడ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఎందుకు యేసు ప్రభు ప్రాణత్యాగం అవసరమైంది అని ప్రకటించారు. ఈరోజు యేసు ప్రభు ప్రాణత్యాగం గురించి ప్రకటిస్తే వినేవాళ్ళు లేరు, యేసు ప్రభు ప్రాణత్యాగం గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కనుక మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, అపోస్తుల కాలంలో ప్రకటించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఈరోజు ప్రకటించబడాలి. అదే యోషియా గురించి రాయబడింది. ప్రవక్త అయిన సమూయేలు దినాలు మొదలుకొని యోషియా కాలం వరకు ఈ మధ్యలో ఇంత ఘనముగా పస్కా పండుగ జరగలేదు. అలాగే అపోస్తల కాలంలో ప్రకటించబడినంత బలంగా సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఈరోజు మన తరంలో ప్రకటించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ నీ చెవి దాకా వస్తే నీకు అర్థమైతే ఆటోమేటిక్గా సంస్కరణ ప్రారంభం అవుతుంది. అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వానికి 10వ తరం వాడు కూడా చేరకూడదనే వాక్యం చదివిన తర్వాత యెరూషలేములోంచి మోయాబీయులు అమ్మోనీయులు వెళ్ళగొట్టబడ్డారు. అలాగే హుల్దా దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రతిని యోషియా జనులకు ప్రకటించిన తర్వాత యెరూషలేములో సంస్కరణ వచ్చింది. నీవు నేను మనం చదవకుండా మూసిపెట్టినటువంటి పక్కన పడేసినటువంటి బైబిల్ను తీసుకొని మనకై మనం, మన కోసం మనం వ్యక్తిగతంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇందులో దేవుని మాటలు ఏంటి, ప్రారంభ శతాబ్దంలో ఎలా జరిగింది పరిచర్యని ఇక్కడ వెతికితే అప్పుడు వస్తుంది సంస్కరణ. మనలోనూ బయట రెండు వైపుల సంస్కరణ అప్పుడు వస్తుంది. యోషియా సంస్కరణ ఎందుకు చేశాడు అంటే ధర్మశాస్త్ర ప్రతి దొరికింది కాబట్టి. ఈరోజు మనకు దొరకాలనా? మన బైబిలే, దీన్ని తెరుద్దాం, దీన్ని చదువుదాం. చివరిగా యోషియాకి ఆ వాక్యం చదివినప్పుడు, ఆ ధర్మశాస్త్ర ప్రతి చదివినప్పుడు ఏమర్థమైందంటే మేము ఉగ్రత కింద ఉన్నాము, దేవుని ఉగ్రత ఏ క్షణాన్నైనా మా మీద పడవచ్చు అనే భయం కలిగింది. ఈరోజు మనం బైబిల్ ఎందుకు చదువుకున్నామంటే భయపడేటప్పుడు ఓదార్చుకోవడానికి. తేడా అర్థమైందా? యోషియా ధర్మశాస్త్రం చదివినప్పుడు, విన్నప్పుడు భయం అనిపించింది, బాధ అనిపించింది, ఆందోళన వచ్చింది, తన వస్త్రాలను చింపుకున్నాడు. ఈరోజు మనం బైబిల్ ఎందుకు చదువుతున్నామంటే భయంలో ఓదార్పు కోసం చదువుతున్నాం. తేడా అర్థం కాలే? మన పూర్వీకులు బైబిల్ చదివినప్పుడు భయపడ్డారు, భయపడినప్పుడు మార్పు వస్తుంది. ఈరోజు మనం భయములో ఓదార్పు కోసం బైబిల్ చదువుకుంటున్నాం. భ్రష్టు పట్టిపోయినటువంటి క్రైస్తవ సమాజం. బైబిల్ చదివినప్పుడు ఓదార్పు రాదు, భయం వస్తుంది. ఎందుకంటే అందరం పాపాల్లో బ్రతుకుతున్నాం. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపాత్ములు, అందరూ హృదయం చెడిపోయింది. చెడిపోయిన మనం పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నప్పుడు ఓదార్పు వస్తుందా, భయం వస్తుందా? ఈరోజు ధైర్యం వస్తుంది. యేసు చెప్పాను, నేనే, భయపడకుడి వాగ్దానం. క్యాలెండర్ మీదనో కార్డు మీదనో ఈ దిన వాగ్దానం అని ఏం రాస్తారు తెలుసా? యేసు చెప్పాను, భయపడకుడి నేనే అన్నాడు యేసు ప్రభు. నీతో అన్నాడా? ఎవరితో అన్నాడు ఆ మాట? పేతురుతో అన్నాడు. ఎప్పుడు అన్నాడు? సముద్రం మీద దిగితే అప్పుడు అన్నాడు భయపడకు నేనే అని. అప్పుడు అన్నాడు. ఏది? సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు అన్నాడు ఆ మాట. మనకేమైనా తుఫాను వచ్చిందా? మనం సముద్రం మీద ఉన్నామా? ఏసీలో హాయిగా పరుపు మీద పడుకొని, కర్రలోని పరుపు మీద, తినింది అరగకుండా, కడుపులో కూడు కదలకుండా చాలా భద్రంగా ఉన్నాం కదా. మనతో యేసుప్రభు అంటున్నాడంట, ఈ పూర్వంబోకు పెడతాడు మెసేజ్, ఈ దిన వాగ్దానం. యేసు చెప్పాను, భయపడకుడి, ఇదిగో నేనే అన్నాడంటే యేసుప్రభు. ఏది? కడుపులో కూడు కదలకుండా మనల్ని భయపడొద్దని యేసుప్రభు చెప్పాడంట. సమయము, సందర్భము, దాని నేపథ్యం ఏం వద్దా? మాకేం వద్దండి, మా గొర్రెలు కూడా ఏం అడగవండి, మేము ఏం పెడితే అలాగే స్వీకరిస్తారండి. అలాగే స్వీకరిస్తూ ఉండండి. రేపు ఒకనొక రోజు ఏదైనా పెట్టి ఇది ప్రసాదం అంటారు, కళ్ళొద్దుకొని తినేసేయండి. ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. బైబిల్లోనంట 365 సార్లు భయపడకూడనే మాట ఉందంట. ఎన్నిసార్లు ఉందంట? 365 సార్లు భయపడకూడనే మాట ఉందంట. కాబట్టి సంవత్సరానికి 365 రోజులు. అంటే ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడంట? భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడంట. చివరిలో దశభాగం ఇవ్వకుండా అడుగుతున్నాడు వీడు. దేవుడు భయపడకండి అనిగా చెప్పింది, భయపడండి అని చెప్పాడు. గడగడ వణుకుచు మీ రక్షణను కొనసాగించండి, గడగడ వనకండి అని చెప్పాడు దేవుడు. మనం పాపాత్ములమే, ఆయన పరిశుద్ధుడు, మనకు ఆయనకి మధ్య సంబంధం ఏముంటుంది? గడగడ వనకడమే. దేవుడు ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యక్షమయ్యాడు. యెషయా ఏం చేశాడు? వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరే. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు
మందిరము దోము చేత నిండగా నేను, అంటే ప్రవక్త అయిన యెషయా, మంచోడనా ప్రవక్త అయిన యెషయా? లేకపోతే నాలాంటి డ్రామా ఆర్టిస్టా? చర్చిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా డ్రామా వేస్తాడా? ప్రవక్త అయిన యెషయా, దేవుని ప్రవక్త కదా. అప్పుడు నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఏమన్నాడు ఆయన? అయ్యో, నేను నశించాను, నేను చచ్చిపోతున్నా. ఎందుకని? దేవుణ్ణి చూశాను నేను, ఆయన పరిశుద్ధుడు, నా పెదవులు అపవిత్రమైన పెదవులు. ఆయన ప్రవక్తే తన పెదవులు అపవిత్రమైనవి అంటే మనకు పొట్టగోస్తే బైబిల్లో ఒక వచనం తెలియదు, దానికి సమయం సందర్భం తెలియదు, క్యాలెండర్లో వాక్యాలు చదవడం తప్ప, మొబైల్లో వాగ్దానం చూసుకోవడం తప్ప, సంవత్సరానికి ఒకసారి చిలక జోషిలాగా చింపుకోవడం తప్ప ఏ అవగాహన ఉండదు వాక్యం గురించి. మరి మన పెదవులు ప్రవక్తే, బైబిల్లో అందరికంటే గొప్ప ప్రవక్తగా పేరుగాంచినటువంటి యెషయా ప్రవక్తే, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని ఆయన అపవిత్రత ఆయన కనపడితే, పరిశుద్ధుడైన దేవుని చూస్తే, ఈరోజు మనకు బైబిల్లో అంట భయపడకుడి అని చెప్తున్నాడు దేవుడు. బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. మనం ఎవరమే? పరిశుద్ధులమా పాపులమా? పాపులమే. ఒక పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తున్నారు అనుకో, ఎస్ ఎస్ అని ఎవడైనా పోతాం లోపలికి? చివరిసారిగా భార్యని పిలిచి, కొడుకులను పిలిచి, చేతిలో చెయ్యేసి ఇలా దారుగా కన్నీళ్ళు పోతూ ఉంటే, లేదులే నాన్న, ఎంత ఖర్చు అయినా పర్లే, నేను చూసుకుంటా అంటూ ఉంటే, ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని ఇక సార్లే తీ అని వాళ్ళు లోపలికి నెట్టుకొని పోతే, ఆ మత్తిచ్చి వాళ్ళు ఆపరేషన్ చేసి బయటకు వచ్చేంత వరకు ఎన్ని ఆలోచనలు తిరుగుతాయి తెలుసా? మీరు ఎప్పుడైనా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారా? మత్తిస్తారు కదా, మొత్తం బాడీ అంతా మత్తు అయిపోతుంది, కానీ కళ్ళలా తెరుచుకొని ఉంటాం. లోపల ఆలోచన ఎన్ని ఆలోచనలు తెలుసా? ఈ హార్ట్ ఆపరేషన్ పోతే 5 గంటలు 6 గంటలు పడుతుంది ఆపరేషను. ఈ 6 గంటల్లో ఎన్ని లక్షల ఆలోచనలు వస్తాయి తెలుసా? లోపల ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది, అలా పెట్టి మనిషిని లోపల పంపిస్తే మొత్తం అంతా చీకటి. ఆ చీకట్లో ఎన్ని ఆలోచనలు వస్తాయి తెలుసా? ఏ పేషెంట్ కూడా ఎస్ అని వాళ్ళు లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి ఏమో 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 ఏమో. ఎందుకని? డాక్టర్ చేతిలో మసాజ్ చేసేదానికి ఆయిల్ ఉండదు, డాక్టర్ చేతిలో నెమలీకులు ఉండవు అలా కొట్టి దెబ్బ తగిలిందా అనడానికి. డాక్టర్ చేతిలో ఏముంటుంది? పదునైన కత్తులు ఉంటాయి, కత్తెరలు ఉంటాయి, సూదులు ఉంటాయి కదా. కోయడం, తీసి పక్కన పెట్టడమే. ప్రతి మాట ఆపరేషన్ కత్తిది, ప్రతి మాట ఆపరేషన్ కత్తిది. బైబిల్ తెరిచి లోపలికి ఎంటర్ అయితే ఒక పేషెంట్ మత్తు లేకుండా ఆపరేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ సరిగ్గా అర్థమై చేస్తే, అర్థం కాక డ్యాన్స్ చేస్తున్నాం కానీ నిజంగా అర్థమై బైబిల్లో దూకితే మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది ప్రతి మాట. ఆయన వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి. ఆపరేషన్ కత్తి చూసారా మీరు? 2 వైపులా పదును ఉంటుంది దానికి, ఒకవైపే పదును ఉంటుంది. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండే అంత పదునైంది ఈ వాక్యం. దీన్ని చదువుతూ ఉంటే అంటే మనకు ధైర్యం వస్తుందంట. ఎవరు చెప్తున్నారు కథలు ఎంతకి? ఇది చదువుతుంటే భయం అనిపించాలి. 2 అంచులు కలిగిన కత్తి మన మీదకి వస్తూ ఉంటే ధైర్యంగా ఉంటుందా? అన్నీ పనికిరాని చేష్టలు, అన్ని పాప చేష్టలు. ఒకటైనా మంచి పద్ధతి, ఒకటైనా మంచి మాట, ఒకటైనా మంచి ఆలోచన ఉంది మనలో. మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవక్త అయిన యెషయానే అయ్యో చచ్చిపోతానేమని ఏడిస్తే మనకు మాత్రం ధైర్యం కావాలంట. శ్రమలో ఉన్నప్పుడు ఓదార్పు కోసం ఈ రెఫరెన్సు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరణ కోసం ఈ రెఫరెన్సు, అప్పుల్లో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఈ రెఫరెన్సు, అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థత కోసం ఈ రెఫరెన్సు నీకు ఇచ్చాడేంటి? ప్రతి వచనానికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడా బైబిల్లో? అదే తెలుసు మనకి. నా మాట వినకపోతే నీ మీదికి క్షయరోగాన్ని పంపిస్తాను అనే మాట కూడా బైబిల్లో ఉంది. తెలియదు కదా మనకి.
తెలియదు, ఎప్పుడైనా చదివితే కదా. నా మాట వినకపోతే ఐగుప్తు మీదికి క్షయరోగాన్ని, తాపకరమైన జ్వరాన్ని పంపించినట్టు నీ మీదికి పంపిస్తా అన్నమాట కూడా బైబిల్లోనే ఉంది. మనం అంత దూరం ఎక్కడ పోతుంది, అక్కడే ఆగితమే. నిర్గమకాండంలో ఆగి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తాగి ఊపిరితిత్తులు పోయినా స్వస్థపరుస్తుంటాడు. వ్యభిచారం చేసి వీధిలో తనినా సరే నీ గాయాలు మానుపుతూ ఉంటాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే దానికి కండిషన్స్ ఉంటాయి. ఏ కండిషన్లో స్వస్థపరుస్తాడు అని. అందరిని ఎందుకు స్వస్థపరుస్తాడు? మనం ఏ పూర్వముఖ పని చేసినా ఎందుకు స్వస్థపరుస్తాడు? యోషియా దేవుని ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడు తనలో సంస్కరణ వచ్చింది, దేశంలో సంస్కరణ వచ్చింది. ఆయన బ్రతికినంత కాలం జనులు యెహోవాను అనుసరించడం మానలేదు అనేటువంటి స్టేట్మెంట్ రాయబడింది. అది జీవితం అంటే. ఎప్పుడు అపోస్తల కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనంగా ప్రకటించబడ్డాడు. సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేంటన్నా ప్రపంచంలో చాలా చర్చలు ఉన్నాయి, అందరూ యేసు ప్రభు ప్రకటిస్తుందంటే సారీ, ఆ యేసు ప్రభు ఈ యేసు ప్రభు కాదు, లేఖనాల్లో ఉన్న యేసు ప్రభు కాదు, ఇంటర్నెట్లో కథకు అనుగుణంగా మలిచినటువంటి యేసు ప్రభు. ఎదురుగా ఉన్న వ్యక్తులు ఓదార్చడానికి. మనకు కావాల్సింది ఓదార్పు కాదు, మనకు కావాల్సింది వాస్తవం. మనకు కావాల్సింది ఓదార్పు కాదు, మనకు కావాల్సింది అంటే వాస్తవం కావాలి. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని ఓదార్చడు. 2 కిడ్నీలు పోయాయి, పర్లేదులే అన్న, నువ్వు కోలుకుంటావులే అన్న, ఏం కాదులే అని ఏ డాక్టర్ అంటాడా? కండిషన్ చెప్పాలి, జాగ్రత్తలు చెప్పాలి, మెడిసిన్స్ ఇవ్వాలి, ఆపరేషన్ చేయాలి. డాక్టరు పేషెంట్ని ఓదార్చకూడదు, వాస్తవం చెప్పాలి. లేకపోతే పోతాడు పేషెంట్. పక్కింటి వాళ్ళు చెప్పచ్చు ఓదార్పు, డాక్టర్ చెప్పకూడదు. ఈరోజు పాస్టర్లు ఓదారుస్తున్నారు సంఘాన్ని. ఆ మధ్య నా స్నేహితుడు ఒకడు ఒక అబ్బాయి గురించి చెప్తున్నాడు. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఏది, చర్చికి వచ్చి బాప్తీసం తీసుకొని ప్రేమించాడంట ఒక అమ్మాయిని. చాలా గాఢంగా ప్రేమించుకున్నారంట. ఆ అమ్మాయి కూడా బాప్తీసం తీసుకుంది, ఈ అబ్బాయి బాప్తీసం తీసుకున్నాడు. ఇద్దరు కలిసి పార్కులకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు వేసుకున్నారు, ఒకే ఐస్ క్రీమ్లో 2 స్పూన్లు వేసుకున్నారు. మొత్తానికి మూతులు నాక్కున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందంట. ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎవరు ఈ వ్యక్తి? ఇంతకీ యేసు ప్రభువే నా జీవితం, యేసు ప్రభు కోసమే నా జీవితం అని బాప్తిజం తొట్టులో సాక్ష్యం ఇచ్చాడు. చూసావా? 360 degreesలో తలంతా ఊపాడు. చూసా, ఊ అన్నాడు. చూసావా? అలా ఉంటావా, ఇలా ఉంటావా, ఎస్ అన్నాడు కదా. ఆ గంగిరెద్దు బాప్తిజం తొట్టులో మనం అచ్చం గంగిరెద్దులాగా ఎస్ 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 అన్నిటికీ ఎస్సే, నో ఉండదు. ఈ గంగిరెద్దు ఇప్పుడు లవ్లో పడి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. ఈ స్నేహితులు వెళ్ళి, ఎవరు క్రిస్టియన్ స్నేహితులు వెళ్ళి చాలా చెప్పారు. అరే ఆ అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి రా, అదే కదా ఓదార్పు అంటే. అలా డిప్రెషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది పాపం, పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను క్షమిస్తాడు అంటే వాడికి ఏమైనా ఓదార్పా? అది కాదు ఓదార్పు అంటే. ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుందిరా, ప్రపంచం ఏమైనా గొడ్డుపోయిందా, నువ్వు మగాడివి కదా, లే ఇంకొక అమ్మాయిని చూడు అంటే కదా ఓదార్పు వస్తుంది. అలా ఓదార్చారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, వాడికి ఓదార్పు రాలే. ఇప్పుడు నేను వెళ్తే నాకు, అరే ఒక అబ్బాయి అన్నాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, నువ్వు ఎలాగైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని రావాలరా అన్నాడు నా స్నేహితుడు. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఆ అబ్బాయి బయటికి రావడం కాదు ముఖ్యం, ఆ అబ్బాయి చేసిన పని ఎంత నీచమైందో ఆ అబ్బాయికి అర్థం కావడం ముఖ్యం అన్న నేను. అన్నాడు ఆ అబ్బాయి. అర్థం కాలే. అప్పుడు నేను చెప్పాను, సౌలుకి పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది సౌలుకి దయ్యం పడితే రాజసేవకులు ఏం చేశారు అంటే, సౌలు గారు మీరు పర్మిషన్ ఇస్తే సితారాను చమత్కారంగా వాయించగల ఒక వ్యక్తిని తీసుకొని వస్తాం. దయ్యం పట్టినోడికి సితార కావాలన్నా? సౌలుకి దయ్యం పట్టింది, దేవుడు తన ఆత్మను తీసివేసి భ్రష్టాత్మ వచ్చింది. ఆ దయ్యము సౌలుని వెరపిస్తూ ఉంది, ఇబ్బంది పెడుతూ ఉంది. అప్పుడు రాజసేవకులు ఏమన్నారు అంటే, రాజుగారు పర్మిషన్ ఇస్తే సితారాను చమత్కారంగా వాయించగల ఒక వ్యక్తిని తీసుకొని వస్తాం. దయ్యానికి సితార కదా కావాల్సింది. రాజసేవకులు ఏమన్నారు, సితారా వాయించగల వ్యక్తిని తీసుకొస్తారంట. అదే సమూయేలు దగ్గరికి వెళ్ళుంటే సమూయేలు చెప్పుండు, నీ పాపాన్ని ఒప్పుకో, ఎందుకు దేవుడు నీ దగ్గర నుంచి తన ఆత్మను తీసివేసి భ్రష్టాత్మ వచ్చిందంటే నువ్వు పాపం చేశావు అని అంటాడు. అప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, దేవుడు తన ఆత్మని ఇస్తాడు కదా. సమూయేలు దగ్గరికి రాలా సలహా కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజసేవకులు చెప్పారు, అయ్యా నువ్వు మెంటల్గా ప్రవర్తిస్తున్నావు, ఒక మంచి మెలోడియస్ సాంగ్ ప్లే చేస్తే నీ మైండ్ కూల్ అవుతుంది.
మనసు సరిగ్గా లేదంట ఆయనకి. ఒక మంచి ఏఆర్ రెహమాన్ పాట, మెలోడీ సాంగ్ ఒకటి ప్లే చేస్తే మైండ్ కూల్ అవుతుందంట, రిలాక్స్ అవుతుందంట. నిజమే అవుతాయి. మంచి డీటెయిల్స్ సౌండ్ తోటి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏకాంతంగా మెలోడీ పాట విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అవుతుంది. కానీ పాపం పోదే, అది వచ్చిన సమస్య. ఇక్కడ మన మనసు రిలాక్స్ కావడం కాదు కావాల్సింది, పాపం పోవడం సమస్య. సమూయేలు పిలిపించుంటే సమూయేలు ముఖం మీద కడిగుండు, నువ్వు చేసింది ఏంటి అసలు? దేవుడు నిన్ను గాడిదలు వేపుకుంటూ ఉంటే తీసుకుని వచ్చి రాజుగా చేస్తే నీ గాడిద బుద్ధి పోనిచ్చుకున్నావా? యాజకులు చేయాల్సిన పని నువ్వే చేశావు. అమాలేకులు అందరూ తుడిచిపెట్టమంటే మంచి మంచి పశువుల్ని ఉంచుకున్నావు. అందుకని దేవుడు నీకు పిచ్చి పట్టేటట్టు చేశాడు. ఒప్పుకో, పశ్చాత్తాపడు అని ముఖం మీద కడిగేవాడు సమయంలో అంటే. కానీ రాజసభకులు ఏం చెప్పారు? కాదయ్యా, ఒక మంచి సంగీతం వినిపిస్తే నీ మైండ్ రిలాక్స్ అవుతుంది. నేను చెప్పాను, సౌలుకి కావాల్సింది సితారా కాదు, సౌలుకి కావాల్సింది పశ్చాత్తాపం. సమూయేలు పిలిస్తే చెప్తాడు ఆ మాట. అలాగే ఆ అబ్బాయి డిప్రెషన్కి వెళ్ళాడని కాదు మీరు బాధపడాల్సింది, డిప్రెషన్కి వెళ్ళడానికి కారణమైన ఆ పాపాన్ని ఇంకా మానలేదని మీరు చెప్పండి. ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది, అదిగా చెప్పాల్సింది. అసలు ఆ అమ్మాయితో ఎందుకు పోయావు? బాప్తీసంలో నువ్వు చేసినటువంటి తీర్మానం ఎందుకు అతిక్రమించావు? నీకోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకు ద్రోహం చేసి ప్రేమ పేరుతో నీ కామాన్ని తీర్చుకోవడానికి వెళ్ళావు. నీ పాపాన్ని ఒప్పుకో, పశ్చాత్తాపడు అని చెప్పు. ఇది సమస్య, డిప్రెషన్గా సమస్య. పాపాన్ని ఒప్పుకున్న తర్వాత పోయినా వచ్చిన ఇబ్బంది లేదు అని చెప్పండి అని చెప్పాను నేను. వాళ్ళకి అర్థం కాలేదు సబ్జెక్టు. ఎందుకని? ఎంతసేపు కౌన్సిలింగ్కి, ఓదార్పు మాటలకి అలవాటు పడినటువంటి ఈ క్రైస్తవ సమాజానికి వాక్యం అర్థం కావటం లే. యోషియాకి వాక్యం అర్థమైంది, మొత్తం దేశాన్ని వాక్యంతో సంస్కరించాడు, విగ్రహాలన్నీ పగలగొట్టాడు, మరలా సైన్యములకు అధిపతి అయిన యెహోవాను దేవుడిగా ప్రతిష్ఠించాడు అందరి హృదయంలో. ఈరోజు 2024లో ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడై విరాజిల్లుతున్నాడు విగ్రహాల రూపంలో, క్రైస్తవ విగ్రహాల రూపంలో. అయ్యగారులు, అమ్మగారులు ఏలుబడి చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని. నీకు నాకు వాక్యం అర్థమైతే ఒక్కో విగ్రహం కూలిపోవాలి, పగిలిపోవాలి, మరలా సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించబడాలి ప్రతి క్రైస్తవుడు హృదయంలో. ఈ అమ్మగారులు, అయ్యగారులు, ఈ టెంపుల్లు, వర్షిప్ సెంటర్లు కూలితే కదా మరలా సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతిష్ఠించబడతారు ప్రతి వ్యక్తి హృదయంలో. దీనికి మనందరూ కృషి చేయాలి. ఎలా కృషి చేయాలి? నీ మందులో నుంచి 30,000 గొర్రెలు నువ్వు, నీ మందులో నుంచి 20,000 గొర్రెలు నువ్వు, నీ మందులో నుంచి 3,000 కోడెదూడలు నువ్వు. మరలా దేశంలో అందరికీ పంచి పెడదాం, అందరూ పస్కా ఆచరించాలి. మరలా సైన్యములకు అధిపతి యెహోవా దేవుడిగా ప్రతిష్ఠించబడాలి. నీవు నేను ఇది నాది అనుకుంటేనే ఇంత పస్కా పండుగ సాధ్యమవుతుంది. మరలా సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుల కాలం తర్వాత మరలా ఇప్పుడు అందరి హృదయాల్లో ప్రతిష్ఠించబడాలంటే ఇది నా పని అని నేను సొంతంగా భావిస్తే జరుగుతుంది. ఇది నా పనిని నీ సొంత కార్యంగా భావిస్తే జరుగుతుంది. ఇది అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు అని అపోస్తలుడైన పౌలు బాధపడతాడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యం చూడరు అని ఆయన బాధపడతాడు. ఏంటి యేసు ప్రభు కార్యం? అపోస్తలుల కాలం తర్వాత సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడుతున్నాడు క్రైస్తవ సమాజంలో. నేడు ప్రకటించబడ్డంలా ఎవడికి వాడు దేవుడు అయిపోయాడు, ఎవడి చర్చి వాడికి టెంపుల్ అయిపోయింది, గుడి అయిపోయింది, పుణ్యక్షేత్రం అయిపోయింది. ఎవడి సొంత సిద్ధాంతాలు, ఎవడి సొంత అభిప్రాయాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూలగొట్టబడాలి, పుణ్యక్షేత్రాలన్నీ కూలగొట్టబడాలి. దీనికి ఏం చేయాలంటే ఇది నా పని అని నేను సొంతంగా భావించాలి, ఇది నా పనిని నీవు సొంతంగా భావించాలి. ఎందుకంటే నీకు వాక్యం అర్థమైంది కదా, నాకు వాక్యం అర్థమైంది కదా. వాక్యం అర్థమైన వాడే సంస్కరణ ప్రారంభిస్తాడు. వాక్యం అర్థం కానివాడు అదే మౌఢ్యంలో, మూఢత్వంలో, అమాయకత్వంలో నరకానికి జారిపోతాడు. సమూయేలు మొదలుకొని యోషియా వరకు ఇంత గొప్ప పస్కా పండుగ ఆచరించబడలేదు. ఈరోజు 2024లో ప్రభువైన యేసుక్రీస్తు వారు, సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ప్రకటించబడాలి. అపోస్తలుల కాలం కంటే ఎక్కువగా ప్రకటించబడాలి. ఎందుకంటే అంత భ్రష్టత్వంలోనికి నేడు నీవు నేను వచ్చాం, భ్రష్టత్వంలో బ్రతుకుతున్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ప్రస్తుతం సమాజం ఎంతగా చెడిపోయిందంటే, మొన్న టౌన్లోకి వెళ్ళాను. టౌన్లో గోల్డ్ మెడల్ ఎలక్ట్రిక్ స్విచ్, ఏంటి గోల్డ్ మెడల్ ఎలక్ట్రిక్ స్విచ్ యాడ్ ఇస్తున్నారు. ఈ స్విచ్ తీసుకోండి అని చెప్పాలి. ఆ స్విచ్ బొమ్మేస్తే సరిపోదు, అక్కడ గోల్డ్ మెడల్ ఎలక్ట్రిక్ స్విచ్ బొమ్మేసి దాని మీద ఇలా చేయబెట్టున్నాడు ఒక ఆయన. ఆయన ముందు ఒక అందమైన అమ్మాయి, ఆమె కూడా ఒక చేయబెట్టుంది ఆ స్విచ్ మీద.
అంటే ఇద్దరు కలిసి వేస్తే కానీ వెలగదా అది? ఎలక్ట్రిక్ స్విచ్ అమ్ముకున్న దానికి ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇద్దరు కలిసి ఆ స్విచ్ నొక్కుతున్నారు. ఇక్కడ అమ్మాయి దేనికి? లేదా అమ్మాయి నొక్కినట్టుగా వేయి, ఇబ్బంది లేదు. అబ్బాయి నొక్కినట్టుగా వేయి, ఇబ్బంది లేదు. ఇద్దరు కలిసి స్విచ్ నొక్కుతున్నారు, అందులో కూడా రొమాన్స్. స్విచ్ అమ్ముకున్న దానికి వ్యభిచారాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. కరులాను పరుపు, దాని మీద ఎవరు పడుకో ఉండాలి? అందమైన అమ్మాయి పడుకో ఉంది అక్కడ. దాని మీద ఏ అబ్బాయిని పడుకోబెట్టచ్చుగా, ఒక అంకుల్ పడుకోబెట్టచ్చుగా. అందమైన అమ్మాయిలు పడుకుంటారు నా పరుపు మీద అంటేనే మనం కొంటుందని ఎగబడి ప్రతి దాంట్లోనే వ్యభిచారం. పిన్ను సూది నుంచి నీకు ఏం కావాలన్నా సరే అందులో వ్యభిచారపు ఆలోచన అంతర్లీనంగా. చాక్లెట్ తినేదాన్ని యాడ్ ఇస్తున్నాడు. వీడు చాక్లెట్ తింటుంటే అమ్మాయి ఆశగా చూస్తుంది వీడి పెదాలు నాకడానికి. చూసావా మా చాక్లెట్ ఎంత బాగుంటుందో? నువ్వు చాక్లెట్ తింటూ ఉంటే అమ్మాయిలు వచ్చి నీ పెదాలు నాకుతారు. చాక్లెట్ అమ్ముకుంటే దాంట్లో కూడా వ్యభిచారమేనా? ఎస్. ప్రపంచం భ్రష్టు పట్టిపోయింది. ప్రతి సినిమా, ప్రతి నాటకం, ప్రతి సీరియలు, ప్రతి డ్రామా, ప్రతి మాట, ప్రతి డైలాగ్, ప్రతి పాట ద్వంద్వార్థాలు, డబుల్ మీనింగ్లు, అశ్లీలమైన పదజాలం మామూలు అయిపోయాయి. క్రైస్తవ సమాజంలో కూడా వచ్చాయి. చివరికి యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఆయన పాటల్లో డాన్స్ వేయకపోతే, వేదిక మీద అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్స్ వేయకపోతే ఆ పాటలు కూడా చూసేదానికి దిక్కు లేదు. యేసు ప్రభుని పాట రాసి పాట వదిలిపెడితే వినే నాదులు లేడు. కాబట్టి ఒక అందమైన అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయి చేత పాట పాడిస్తూ ఉంటే లైక్స్, షేర్స్ వస్తున్నాయి. సమాజం భ్రష్టు పట్టిపోయింది. అపోస్తుల కాలంలో ఇంత భ్రష్టు పట్టలే. ఈరోజు ఎంత భ్రష్టు పట్టిందో కొలమానం లేదు, కొలబద్ద లేదు. అంత దారుణంగా చెడిపోయింది. ఇప్పుడు సిలువ వేయబడిన యేసు ప్రభు ప్రకటించబడాలి. ఎందుకు యేసు ప్రభు సిలువ ఎక్కాడు అంటే మన పాపాలను బట్టి. సిలువ వేయబడిన యేసు ప్రభు ప్రకటించబడకుండా ఓదార్పించే యేసు ప్రభు, ఆదరించే యేసు ప్రభు, స్వస్థపరిచే యేసు ప్రభు, ధైర్యం చెప్పే యేసు ప్రభు, మనల్ని కలిసి వచ్చే యేసు ప్రభు ఇంటర్నెట్లో చూసి ఆ ఎమోషనల్ కథలన్నింటినీ, ఇన్స్పిరేషన్ కథలన్నింటికి వాక్యం అని పేరు పెట్టి యేసు ప్రభువును మలుస్తున్నారు. కాదు, సమూయేలు కాలం మొదలుకొని యోషియా కాలం వరకు ఇంత గొప్పగా పస్కా పండుగ ఆచరించబడలేదు. ఇప్పుడు ఎందుకు ఆచరించబడింది అంటే ప్రతి ఒక్కడు ఇది నా కార్యం అని భావించాడు. తన సొంత మందులోంచి గొర్రెల్ని, పశువుల్ని ఇచ్చాడు. అందరూ పస్కా పండుగ ఆచరించేది చేశారు. అలాగే ఇది నీ కార్యం, ఇది నా కార్యం, ఇది మన సొంత పని. ఎందుకంటే నా కోసం నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నా కోసం ప్రాణం పెడితే ఆయన నా ప్రియుడు. నా ప్రియుని ప్రాణత్యాగం వెక్కిరించబడుతూ ఉన్నప్పుడు నేను స్పందించుద్దా? ఇది నా సొంత కార్యం కదా, ఇది నీ సొంత కార్యం కదా. ఆయన నీ ప్రియుడైతే, నీ రక్షకుడైతే, నీ విమోచకుడైతే నీ సొంత కార్యంగా భావించు. నీ పరిధిలో నీకు ఎంత వాక్యం అర్థమైందో అంతగా సంస్కరణ ప్రారంభించి ఎవడు శత్రువైనా, ఎవడు స్నేహితుడైనా ఇబ్బందిలే. దేవుడు మనకు స్నేహితుడుగా ఉంటే చాలు, దేవుడు మన పక్షాన ఉంటే చాలు. ఈ యోషియా కాలంలో వచ్చిన సంస్కరణ ఈ 2024లో సంస్కరణ రావాలి. సిలువ వేయబడిన యేసు ప్రభు ప్రకటించబడితే సంస్కరణ సాధ్యమవుతుంది. అందుకని ఇంతసేపు ఈ వాక్యాన్ని నీ చెవిలో, నా చెవిలో దేవుడు వినిపించాడు. ఈ 2024లో సంస్కరణ కావాలి. నీలో సంస్కరణ కావాలి, నీ బయట సంస్కరణ కావాలి. ఒక్కసారి మనకై మనం తొంగి చూసుకుందాం. మన అంతరంగంలో ఏ విగ్రహం గూడు కట్టుకొని ఉంది? ఎవరు మన అంతరంగంలో దేవుడిగా, దేవతగా ప్రతిష్ఠించబడ్డారు? మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ పులిసినటువంటి పిండి ఏంటి? పులిసినటువంటి ఆ అవలక్షణం ఏంటి? మన లోపల తొంగి చూసుకుందాం. ఆ పులిపిండిని తీసి బయట పడవేద్దాం. పులిల రొట్టెలతో పండుగ ఆచరిద్దాం. క్రీస్తు అనే పస్కా పశువు వధించబడ్డాడు మన కోసం. మన జీవితంలో అత్యంత ఘనంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘనపరచబడాలి. యేసు ప్రభు ప్రాణత్యాగం ఈ 2024లో సర్వ ప్రపంచానికి మన ద్వారా తెలియాలి. ఇది నా పని, ఇది నీ పని, నీ బాధ్యత, నా బాధ్యత, మన వ్యక్తిగతమైన బాధ్యతగా తీసుకుందాం. మొదట మనల్ని మనం సంస్కరించుకుందాం. మన వస్త్రాలను కాదు, మన గుండెలను చింపుకుందాం, మన హృదయాలను చింపుకుందాం. మన హృదయంలో ఉన్న పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత సమర్పించి ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల మీద దారిపోసి ఏడుద్దాం, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని. యోషియా వస్త్రాలు చింపుకున్నాడు, మనం హృదయాలు చింపుకుందాం. మనలో సంస్కరణ చేసుకుందాం. బయట సంస్కరణ ప్రారంభం అవుతుంది.